వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. అధికార కాంగ్రెస్ పార్టీ ఉచ్చులో భారత రాష్ట్ర సమితి పడింది అనేది మాత్రం స్పష్టంగా తెలుస్తున్నటువంటి అంశం. ఎందుకు చెప్పాలి అంటే, ముందు నుంచి కూడా చూస్తూనే ఉన్నాం ఏం జరుగుతోంది, ఏంటి అనేది. ఇక అధికారాన్ని కోల్పోయిన తర్వాత వాళ్ళ అతిశయాలకైతే ఎక్కడ తక్కువ లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి రాజకీయ కదలికలు అన్నీ ఒక్కొక్కటిగా చూస్తూ ఉంటే, బీఆర్ఎస్ పార్టీకి భారీ షాకే తగిలినట్టుగా, తగులుతున్నట్టుగా, తగిలే విధంగానే ఉంది అనేది చాలామంది చెప్తున్నటువంటి అంశం. ఇప్పుడే అందింది ఒక వార్త. 14 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు అన్నటువంటి ఒక వార్త సెన్సేషనల్. ఇది ముందు నుంచే కాంగ్రెస్ పార్టీలోకి చేరిపోతారు వీళ్ళందరూ అన్నటువంటి ఒక వార్తలు ముందు నుంచి చూస్తూనే ఉన్నాం. అలాగే పరిస్థితులు. ఫోన్ ట్యాపింగ్ గావచ్చు, మేడిగడ్డ బ్యారేజ్ కుంగడం గావచ్చు, ఆ పిల్లర్స్ కుంగడం గావచ్చు, కాళేశ్వరం అవినీతి గావచ్చు, ఇలాగా క్షమించాలి. సో, ఇలాగా ఎన్నో రకాలుగా అంటే వీళ్ళకి కేవలం బంబార్డింగ్ చేయడం తప్పితే, వాస్తవాలు మాట్లాడడం అనేది బీఆర్ఎస్ నేతలకు ఇంకా ఏం తెలియట్లేదు. అలాగే గొర్రెల స్కామ్ గూడా బయటకొచ్చింది. దాంట్లో ఈడీ వాళ్ళు గూడా ఎంటర్ అవుతున్నారు. కేసీఆర్‌కి నోటీస్ ఇచ్చేటువంటి అవకాశం ఉందని గూడా చెప్తున్నటువంటి అంశం. సో, ఇంకో పక్కన కవిత జైల్‌లో ఉన్నారు. ఇంకో పక్కన కేటీఆర్ ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఆయనున్నారు. ఇలాగ ప్రతీదీ కూడా బేరీజు వేసుకున్నట్లయితే బీఆర్ఎస్‌కి ఇక ముందు ముందు పార్టీ ఉంటుందా? ఉండదా? అన్నటువంటి ఒక అభిప్రాయాన్నయితే చాలామంది వ్యక్తం చేస్తున్నారు. సో, ఇవాళ జరిగినటువంటి అంశం మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి బాన్సువాడ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో ఆయన చేరిపోయారు. ఆయన చేరిన తర్వాత పరిస్థితి చూస్తుంటే ఇప్పుడేమో మళ్ళీ 14 మంది ఆహ్, 14 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారు అన్నటువంటిది కూడా తెలుస్తోంది. రేవంత్ రెడ్డి స్వయంగా వెళ్లి పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి కాంగ్రెస్‌లోకి ఆహ్వానం పలకడం, దాంతోటి ఆయన పార్టీ కండువా మారుతున్నారు, బీఆర్ఎస్‌లో చేరిపోతున్నారు అన్నటువంటిది కూడా తెలుస్తున్నటువంటి అంశం. సో, ఏముందిప్పుడు? అంటే ఇక్కడ అనర్హత వేటు అనేది గూడా మాట్లాడుకోవాలి. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు, ప్రజలు ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యేలు, లేక పార్టీ ఫిరాయింపుల చట్టం ఇవన్నీ ఉంటాయి. అయితే అధికారం మన చేతిలో ఉంటే ఎవరు మాత్రం ఎవరిని జేయగలుగుతారు? ఎవరు అనర్హత వేటు వేయించగలుగుతారు? మళ్ళీ కోర్టుకెళ్తారు. కోర్టుల్లో పెండింగ్ అవుతుంది. పెండింగ్‌కెళ్ళి ఎప్పుడో విచారణకొస్తుంది. విచారణ అయిన తర్వాత, పూర్తయిన తర్వాత అప్పుడు ఇవన్నీ ఇక బయటకొచ్చేది తప్ప అంతకు మించి బీఆర్ఎస్‌కి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి అనేది నేనైతే అనుకోవట్లేదు. సో, తలసాని శ్రీనివాస యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావు ఇలాంటి వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్‌లో ఉన్నటువంటి నేతలు గెలిచినా, ఓడిపోయినటువంటి నేతలు చాలామంది ఒక 14 మంది వరకు ఆహ్, బీఆర్ఎస్‌లోంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు సిద్ధంగా ఉన్నారు అనేది తెలుస్తోంది. సో, 38 మందిలో 14 పోతారు. 24 మంది మిగులుతారు. మరి ఆ 24 అయినా సరిగ్గా ఉంటారా? ఒకవేళ కేసీఆర్, కేటీఆర్ అరెస్ట్ అయితే ఆ 20 మిగతా వాళ్ళు 24 మందిలో ఇంకా 22 మంది ఉన్నారు. 22 మందనే ఉంటారా? వాళ్ళు గూడా ఏ భారతీయ జనతా పార్టీకో లేదా కాంగ్రెస్ పార్టీకో వెళ్ళిపోతారా? లేదు వీళ్ళిద్దరితోటి ఉంటే మనకు నచ్చదు. మళ్ళీ మనం సొంత గూటికి వెళ్ళిపోదాం అని జెప్పి టీడీపీ వైపు ఏమైనా చూసేటువంటి అవకాశాలుంటాయా? వీటి మీద చర్చ చాలా జోరుగా జరుగుతోంది. సో, రేపో మాపో 14 మంది ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. పోచారం శ్రీనివాసరెడ్డి నుంచి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. పార్టీలోకొస్తే ఏం జరుగుతుంది అనే దాని మీద. ఈయనే అనుసంధానకర్తగా వ్యవహరించబోతున్నారు అనేది తెలుస్తున్నటువంటి అంశం. జాలేస్తుంది. అంటే ఎవరు చేసిన దానికి వాళ్ళు అనుభవించాలి అని 2014 తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసినటువంటి విషయమే. సో, అక్కడ చేసిన తప్పు ఇక్కడ రివర్స్ అవుతోంది. సో, స్వయం కృతాపరాధం అనడం తప్పితే దీంట్లో ఇంకేది లేదు. అలాగే ఇక్కడ కేసీఆర్ వాళ్ళు కాదు, ముఖ్యంగా రేవంత్ రెడ్డి చేసినటువంటి సంచలన వ్యాఖ్యలు అప్పట్లో. నేను కాంగ్రెస్‌లో ఉన్నంత వరకు అటు సైడ్ నుంచి ఒక్కళ్ళని కూడా నేను రానివ్వను అన్నారు. మరిప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డిని తీసుకెళ్లడం గాని, ఇంకో 14 మందొస్తే జాయిన్ చేసుకోవడం గాని, మరి దీన్ని ఆయన ఏ విధంగా సమర్థించుకుంటారు అనేది వేచి చూడాల్సిందే. సో, దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.